హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. మన పవర్ స్టార్ ఎక్కడికి వెళ్తే అక్కడ పవర్ రావాల్సిందే. 50 ఏళ్ల మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి బీజేపీ అఖండమైన విజయాన్ని సాధించింది. 230 స్థానాల్లో బీజేపీ కూటమి గెలుచుకోవడం అనేది 50 ఏళ్ల తర్వాత ఇది రికార్డు. ఇప్పుడు అయితే బీజేపీ దాదాపు 132 స్థానాలు బీజేపీ, అలాగే శివసేన ఏక్నాథ్ షిండే శివసేన 57, అలాగే ఎన్సీపీ 41. అయితే కాంగ్రెస్ కూటమి కేవలం 46 స్థానాలకు పరిమితమైంది. టోటల్గా బీజేపీ కూటమికి 230 స్థానాలు వచ్చింది. అయితే ఇక్కడ మనం ప్రముఖంగా మాట్లాడుకోవాల్సింది మన తెలుగువాడు, మన జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన 8 స్థానాల్లో అఖండమైన విజయం సాధించింది. అంటే ఆయన 100% స్ట్రైక్ రేట్తో బీజేపీకి విజయాన్ని అందించాడు. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ ఆయన ప్రచారం కనుక చేయిస్తే ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుందనే ఒక ఆలోచనతో బీజేపీ కేంద్ర పెద్దలు మోడీ గారు అలాగే అమిత్ షా గారు మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి పిలిపించుకొని మీరు 16, 17 తేదీల్లో ఖచ్చితంగా మీరు ప్రచారం చేయాల్సిందని చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పడం. ఆ తర్వాత కూడా నేను వీడియో పెట్టాను, మీ అందరికి తెలుసు. కొన్ని ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. ముఖ్యంగా అభినవ ఛత్రపతి శివాజీతో పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తున్నారు, అట్లాంటి హోర్డింగ్స్ కనబడతా ఉన్నాయి అనే దానిపై నేను వీడియో చేశాను. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడికి వెళ్ళాడు అక్కడ విపరీతమైన జనం, ఒక ప్రభంజనం అని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలుగు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలిసి దాదాపు ఆయన సాయంత్రం ఎప్పుడో రాత్రి 8 గంటలకు వస్తూ ఉంటే మధ్యాహ్నం నుంచే జనాలు అక్కడికి వచ్చి చేరడం అనేది అన్ని నియోజకవర్గాల్లో కనబడింది. ముఖ్యంగా చూస్తే ఆయన 8 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. 8 నియోజకవర్గాల్లో కూడా అక్కడ బీజేపీ అభ్యర్థులు గెలిచారు. 1 బల్లాపూర్, 2 చంద్రాపూర్, 3 పూణే కంటోన్మెంట్, అలాగే 4 హడ్సర్పూర్, 5 ఖస్పేపేట్, 6 డెంగ్లూర్, 7 లాతూర్, 8 షోలాపూర్. ముఖ్యంగా లాతూర్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ బాలీవుడ్ యాక్టర్ హీరోయిన్ జెనీలియా భర్త రితేష్ దేశ్ముఖ్ వాళ్ళ అన్న ధీరజ్ విలాస్రావు దేశ్ముఖ్ ఇక్కడ బరిలో ఉన్నారు. ఆయన కూడా ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి బీజేపీ అభ్యర్థి రమేష్ కాశీరామ్ ఖరద్ గెలిచారు. ముఖ్యంగా ఈ 8 స్థానాల విషయానికి వస్తే ఈ 8 స్థానాల్లో అప్పటి వరకు ఇక్కడ ప్రత్యర్థి పార్టీలే ఆధిపత్యంలో ఉన్నాయి. ఈ విషయాన్ని నేను ముందే మీకు చెప్పాను కూడా. ముఖ్యంగా చూస్తే షోలాపూర్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి, అక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థికి కాస్త గెలుపు కష్టమే అనేది నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాకముందు అక్కడ ఎంఐఎం క్యాండిడేట్దే ఆధిపత్యం కనబడింది. పవన్ కళ్యాణ్ ప్రచారం తర్వాత బీజేపీ అభ్యర్థి క్రమంగా పుంజుకున్నాడు, బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నాడు అనే సమాచారాన్ని కూడా నేను చెప్పాను మీకు. అట్లాగే అనుకున్నట్లే షోలాపూర్లో ఇక్కడ మెగా ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు. తెలుగు వాళ్ళు, చిరంజీవి గారి ఫ్యాన్స్, రామ్ చరణ్, అలాగే బాలకృష్ణ గారి ఫ్యాన్స్, ఇట్లా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, తెలుగు సినిమాలు కూడా విపరీతంగా ఆడతాయి. కాబట్టి అక్కడ తెలుగు ప్రజానికం, ముఖ్యంగా పద్మశాలీలు ఎక్కువగా ఉంటారు. ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి ప్రచారం సూపర్గా కలిసి వచ్చింది. అభ్యర్థి కూడా పద్మశాలి సంబంధించిన వ్యక్తి దేవేంద్ర కోట. అయితే దేవేంద్ర కోటే అంటారు ఆయన్ని. దేవేంద్ర కోటే కూడా చాలా అద్భుతమైన మెజార్టీతో గెలవడం జరిగింది. అలాగే లాతూర్ కానీ, పూణే కంటోన్మెంట్ కానీ, ఇలా పవన్ కళ్యాణ్ గారు 8 స్థానాల్లో ప్రచారం చేశారు. ఆ 8 స్థానాలు కూడా గెలవడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారికి అమిత్ షా గారి నుంచి అలాగే మోడీ గారి నుంచి ఫోన్లు రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని అభినందించారు. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు బీజేపీకి ఒక అద్భుతమైన ప్రజాదరణ ఉన్న నాయకుడు దొరికాడని చెప్పచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముందు నుంచి 2014 నుంచి మోడీ గారు, అమిత్ షా గారు బాగా నమ్ముతున్నారు. ఇతనిలో ఏదో ఫైర్ ఉంది, ఇతను కరెక్ట్గా వాడుకుంటే దేశానికి ఉపయోగపడతాడని మోడీ గారు ఎన్నో సందర్భాలు చెప్పారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్తో పోల్చారు. మరి ఇలాంటి తుఫాన్ ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఫలితాలను రాబడుతుందని వాళ్ళకి తెలుసు. అనుకున్నట్లుగానే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇన్వాల్వ్ చేశారు తెలుగు వాళ్ళు ఉన్న చోట. అక్కడ అద్భుతంగా 8 చోట్ల గెలిచారు. వాస్తవానికి సర్వేల ప్రకారం అక్కడ 3 స్థానాలే గెలవబోతున్నాయని చెప్పారు. ఏ సర్వే చూసినా కూడా అక్కడ 3 స్థానాలే గెలవబోతున్నాయి. అందులో
హర్సర్పూర్, పూణే కంటోన్మెంట్ అలాగే లాతూర్ మాత్రమే బీజేపీ దక్కించుకోబోతుంది. మిగతా స్థానాలన్నీ అలాగే షోలాపూర్లో ఎంఐఎం గెలవబోతుందని చెప్పారు. మిగతా స్థానాలు కాంగ్రెస్ అలాగే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన గెలవబోతుందని చెప్పారు. కానీ అనూహ్యంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారి పర్యటన తర్వాత బీజేపీ అభ్యర్థులు గెలవడం అనేది పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ 100% దక్కుతుంది. అందుకే బీజేపీ పెద్దలు ఇక పవన్ కళ్యాణ్ గారిని విడిచిపెట్టరు.